పోరాటం చేస్తా ఎన్ని పద్ధతుల్లో వీలైతే అన్ని పద్ధతుల్లో. ఎందుకంటే టు సేవ్ ఆంధ్రప్రదేశ్ అండ్ టు సేవ్ అవర్ బ్రహ్మాండమైన అవకాశాలు, ప్రాస్పరిటీకి అవకాశాలు ఉన్న ఈ స్టేట్ను కాపాడడం, ప్రజలను కాపాడడం, ఆ బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ గారి ముందు నుంచి దాంట్లో ముందు ఉంటున్నాం, ఇప్పుడు ఉంటాం. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని మీరు ఆరోపిస్తున్నారు. సాయికృష్ణ ఎపిసోడ్ కానీ, క్రాంతి కుమార్ ఎపిసోడ్ కానీ వీటన్నింటినీ మీరు రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారని మీ పైన విమర్శలు జగబాబు చేస్తా ఉన్నారు. పోలీసులు చాలా బాగా పనిచేస్తున్నారని కూడా ఖండన ఇస్తా ఉన్నారు. వీటి గురించి ఏమంటారు? రాజకీయం అంటే ప్రజలకు సంబంధం లేని ఏదైనా మేము చేస్తా అంటే అది తప్పు. అది చేసేది వాళ్ళు. అధికారంలో రావడానికి ఇది ఇప్పుడు నేను చూపించినట్టు రాత్రికి రాత్రి నాలుక మడత పడుతుంది, ఇటు తిరుగుతుంది, అటు తిరుగుతుంది, తెల్లారేసరికి ఒకటి ఉంటుంది, రాత్రికి ఒకటి అవుతుంది, మళ్ళీ రేపు పొద్దున కూడా ఇంకోటి కావచ్చు, తెలియదు, అవుతుంది అంటున్నారు. మళ్ళీ వాళ్ళ బేరాలు కుదరకపోయినా ఇంకోటి కాకపోయినా ఏదైనా జరగచ్చేమో తెలియదు. ప్రజలకు సంబంధం లేకుండా ఎలాంటి ఇష్యూ అయినా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఇంతవరకు తీసుకున్నారా? ఒక్కటి చూపించండి. యాక్చువల్ మేము చేస్తున్న దాన్ని రాజకీయంగా మీకు నష్టం కదా అని అడిగేవాళ్ళు ఉన్నారు. ఉదాహరణకు ఇప్పుడు ఈ మావిగాన్ కానీ అమరావతి కానీ మీకెందుకు అబ్బా, ప్రజల్లో అసంతృప్తి ఉంది కదా, వదిలేస్తే అసంతృప్తి పెరుగుతుంది కదా, మీరు దాన్ని క్యాష్ చేసుకుంటే సరిపోతుంది కదా, రాజకీయం లాగా చేయొచ్చు కదా, రాజకీయం ఎందుకు ఊరికి అనవసరంగా చేసి మిమ్మల్ని మీరు ఇరికించుకుంటున్నారు అనేవాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు అడిగే దీంతో లేదా వాళ్ళు ఆరోపిస్తున్నట్టు రాజకీయం చేసేవాడే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇది చేయరు. నిన్న మాట్లాడింది ఎందుకు మాట్లాడదు? మాకే సరే ఉంటే ఉంటుంది, కొట్టుకుంటారులే, రేపు వచ్చిన కమిషన్ వేసి ఒక్కొక్కరిని వేసి తాట తీయచ్చు కదా. ఇప్పుడు నుంచి ఆపాల్సిన ప్రయత్నం ఉంది. కావాల్సిన ఇష్యూలు లేవా? డిఎస్సీ లేదా? రైతులు ఇన్ని ఉన్నాయి. కాబట్టి వాటి మీద మాట్లాడాలి, వాటి మీదే మాట్లాడాలి. నిన్న కూడా ఇది వచ్చి విలేకరు అడిగితే స్పష్టత ఇచ్చాడు ఆయన. ఇది ప్రతిసారి ఈ క్వశ్చన్ వస్తుంటుంది, మీరే మీడియా నుంచి అడిగినప్పుడు స్పష్టత ఇచ్చారు. ఈరోజు కూడా ఇక్కడ అవినీతి లేకపోతే, ఇంత అవినీతి, ఇంత దుబారా, రాష్ట్రాన్ని ముంచే కుట్ర, అప్పుల భారంలో ముంచే కుట్ర ఇవి లేకపోతే దాని గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. అక్కడ పేదలకు స్థలాలు ఇస్తే వాటిని తీసేశారు, కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సులు పేరిట ముందే ఇచ్చేశారు. వాళ్ళ పని చూస్తే అది జరగట్లే. నువ్వు 14-19 ఏమో టెంపరీ ఏంటివి, 24-29 మధ్య మున్సిపాలిటీ ఏంటివి, అది వస్తే తప్ప పూర్తి కాదంటివి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి, రైల్వే స్టేషన్ ఒకటి. ఎందుకంటే అంత భూమిలో ఏం చెప్పాలి ఆయనకు దొరకట్లే. ఏం చేసినా 4-5 దొరుకుతాయి. కాబట్టి ఆల్రెడీ స్పోర్ట్స్ సిటీ అనేది ఇంకో స్పోర్ట్స్ సిటీ కావాలంట. ఓ రైల్వే స్టేషన్ 2,000 ఎకరాల్లో 1,500 ఎకరాల్లో రైల్వే స్టేషన్, ఓ 4-5 ఎకరాల్లో ఎయిర్పోర్టు, బహుశా ఇంకొక 5,000 ఎకరాల్లో స్పేస్ సెంటరు, ఇంకొక 10,000 ఎకరాల్లో ఇంకొకటి. ఇట్లా పెట్టుకుంటా పోతుంటే ఏదైనా చేయొచ్చు. రింగ్ రోడ్డు ప్రాక్టికల్ గా ఉండాలన్నా దాన్ని ఎట్లంటే 1,300 కిలోమీటర్లు రింగ్ రోడ్డు తిప్పినామనుకో, దాంట్లో కూడా వచ్చేది వస్తుంది, చూసుకోవచ్చు. ఇక్కడ ఏమో 3 రోడ్లు 4 రోడ్లు సీడ్ యాక్సిస్ రోడ్లు, ఇంకేదో రోడ్లు పెట్టారు ఒకటి. ఎక్కడికి పోతాయి? 6 లేన్ల 6 లేన్ రోడ్లు. ఎప్పుడు హైవేలు కానీ అంత పెద్ద మెయిన్ వైడ్ రోడ్లు ఏమైనా ఉంటే 2 పాయింట్స్ ఏమైనా కలపాలా, మేజర్ పాయింట్స్. ఎక్కడ కలుపుతారు? ఒక పక్క తెచ్చేమో ఈ ఆల్రెడీ చోక్ అయిన దీంట్లో దించుతారట, ఇంకోటేమో ఆ వైపు ఎటుపోతుందో తెలియదు, అటువైపు కనెక్టింగ్ ఏది లేదు. దాని మీద 1,000 కోట్లు 2,000 కోట్లు 1,000 కోట్లే పెడతారు. ఆల్రెడీ వెస్టర్న్ బైపాస్ కనెక్టింగ్ ఒకటి వచ్చింది, దాని నుంచి కనెక్షన్ ఇవ్వచ్చు, లేదు. సో లేఅవుట్లలో వైడ్ రోడ్లు అని చెప్పి అక్కడ కూడా విమానాలు దిగేట్టు అవి పెద్ద రోడ్లు వేస్తారు. అది లేఅవుట్ వచ్చే నిజంగా వచ్చేది అయితే అని అనుకోవచ్చు, తెచ్చే ఆలోచన లేదు. కాబట్టి వీటిని అడ్డగోలుగా రోజు కొత్త ప్లాన్ చేస్తున్నారు. ఖర్చు పెరిగే కొద్దీ ఇంకొంచెం ఆదాయం వాళ్ళకు రావాల్సింది పెరుగుతుంది, కాబట్టి దాన్ని పెంచుకుంటా పోతారు. సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి, ఫార్వర్డ్ మెసేజ్లకు సంబంధించి, లేదంటే ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ హననం చేసే విధంగా కామెంట్స్ ఏమైనా చేస్తే ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దానికి సంబంధించి ఎవరో ఎంతూజియాస్టిక్ కొంతమంది తయారు చేసినవి చూశారు. ప్రతిదీ మాటకు డివైడ్ చేసి వాళ్ళు పెట్టారు, చూపించాలని. కానీ మీరు కూడా అందరు చూసింటారు. ఆయన అన్న ప్రతి మాట పవన్ కళ్యాణ్ గారు ఆయనకే తగులుతుంది.
ఫస్ట్ ఆయనకు తగులుతుంది. ఇంక బూతులు తప్ప వేరే రాని ఎవరు లోకేష్, ఆయన ఆ బూతులు వినడం కూడా కష్టమే, ఆయనకన్నా తగులుతుంది. ఈ వీటన్నిటికీ ఒరిజినల్ చంద్రబాబు నాయుడు గారికి తగులుతుంది. వాళ్ళ వెనుక తయారు చేసుకున్న ఫేక్ సైన్యం ఏదైతే ఉందో, ఒకటి ఫేక్ సైన్యం కూడా కాదు, 10 అకౌంట్లు పెట్టి కూడా ఒకడే ఆపరేట్ చేస్తున్నట్టు. టీడీపీ ఆఫీస్లో కూర్చుంటారో మరి హైదరాబాద్లో కూర్చుంటారు.